ఇదే ఎందుకు వస్తలేదు రేవంత్ రెడ్డికి ఎందుకు వస్తలేదు? మన తెలంగాణ మహనీయుల విగ్రహాలు కూడా పెట్టాలి, కాళోజీ గారి విగ్రహం పెట్టాలి, పెద్ద పెద్ద మహనీయులు ఉన్నారు, నటులు ఉన్నారు, ఎందుకు వస్తలేదు? అది ఎందుకు వస్తలేదు? కావాలని ఆయనకు కూడా ఆ ప్రాంతం అంటే ఇష్టమా? ఎందుకు? బానిసత్వం చేసేటోడు ఎప్పుడు కూడా నిజాయితీ పరుడు ఉండడం. బానిస ఆయనే ఆంధ్ర పాలకుల బానిస. ఆయన పాఠాలన్నీ వాళ్ళ దగ్గరనే నేర్చుకున్నాడు. ఆ కుట్రలు కుతంత్రాలు తెలుస్తున్నాయి ఆయన, కానీ ఒక నిజమైన తెలంగాణ ఆత్మ ఆవిష్కరించిన మనిషి లెక్క ఆయన లేడు. నేను కూడా అనుకున్నా ఆయన నిజంగా ఏదో పోయిండ్లే, కొంత తప్పుదారు పడి కాట కలిసిపోయిండు, ఇప్పుడు మంచిగానే చేస్తారు కావచ్చు అనుకున్నా. కానీ కథం పోయింది ఆయనది. బాలసుబ్రహ్మణ్యం విగ్రహంతో కూడా విగ్రహంలో ఏమున్నది అనుకోవచ్చు, అది అస్తిత్వం, నా తెలంగాణ అస్తిత్వం. అది నువ్వు అది పెట్టిన వెంటనే నువ్వు ఇక్కడ నువ్వు పక్కకు పెట్టినట్టే, విస్మరించినట్టే. ఒక కిరాయి గొంతు నువ్వు తీసుకొచ్చి నువ్వు ఒక అధికారికంగా నువ్వు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టుడు అనేదే చంపపెట్టు. సమైక్య రాష్ట్రంలో కూడా అంత ధైర్యం చేసిన చేయకపోతున్న ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత. కానీ ఈయనొచ్చి తీసుకొచ్చి ఆడ అఫీషియల్ గా పెట్టిపించిండు విగ్రహం. ఒక మంత్రి పోయి ఇనాగ్రేట్ చేస్తాడు దాన్ని. ఇలా ఆయననే రోషాయ విగ్రహం పెడతాడు. మరి నేను అడిగేది ఏంటంటే, ఇవే తెలంగాణ కళాకారులయి తెలంగాణలయి ఆంధ్రాలో పెట్టిరు ఆ విగ్రహాలు ఎక్కడన్నా? వీళ్ళంటారు పివి నరసింహారావు విగ్రహము, పివి నరసింహారావు గారిని తెలంగాణ వాళ్ళు గెలిపిస్తారో గెలిపారో అని ఒక డౌట్ లో ఎన్టీఆర్ గారు వాళ్ళని కర్నూలు నుంచి పివి నరసింహారావు గారిని గెలిపించారు. ఆయన పోటీకి పెట్టలేదు, తెలంగాణ పై నమ్మకం లేదే, లేకనే రాయలసీమ నుంచి పోటీకి పెట్టినారు. వాళ్ళకు ఎంత చెత్త ఆలోచనలు ఉన్నాయంటే ఇన్ని రోజుల తర్వాత కూడా, అంటే అదే వివక్ష ఇంకా వాళ్ళకి అట్లే ఉన్నది. ఎన్ని విగ్రహాలు పెట్టిరు మరి పివి నరసింహారావు? లేక అంత ప్రేమ ఉంటే ఒకటి ఉందని కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్ని విగ్రహాలు పెట్టిరు? మరి రామారావు ఎన్ని ఉన్నాయి? ఎన్టీ రామారావు ఎన్ని ఉన్నాయి? వైఎస్ఆర్ ఎన్ని ఉన్నాయి? మరి ఇదే ముఖ్యమంత్రి నువ్వు నిన్న చెప్పిండి, ఈ పెద్ద మనిషి చెప్తాడు, చెన్నారెడ్డి గారే అక్కడి నుంచి ఇక్కడికి సినిమా పరిశ్రమ మొత్తం పట్టుకొచ్చింది చెన్నారెడ్డి గారని. ఎస్, చెన్నారెడ్డి ఒక స్టాల్వాట్ లీడర్ తెలంగాణలో. మా ఇంటర్నల్ పంచాయతీలు ఉంటే ఏమైనా వేరే ఉంటాయి. సమైక్య రాష్ట్రంలో ఆయన కూడా ముఖ్యమంత్రి ఉండే, ఒక గవర్నర్ కూడా ఉండే, తమిళనాడు గవర్నర్ కూడా ఉండే, స్టాల్వాట్ లీడరు. ఎన్ని విగ్రహాలు పెట్టిరు ఆంధ్రాలో? ఒక 10 విగ్రహాలు చూపి, మచ్చుకు ఒక 2 విగ్రహాలు చూపిరు ఎక్కడన్నా? పెట్టలే, అగౌరవపరచలే రామంలో. మళ్ళా మీ కాడికి వచ్చినప్పుడు మాత్రం మనం అందరం ఒకటే అంటారు. అరే నువ్వు పివి నరసింహారావు విగ్రహాలు 10 మేము రావాలని రాలే, ఆయనే పట్టుకొచ్చినాడు. ఎవరు? చెన్నారెడ్డి గారు పట్టుకొచ్చినారు, హైదరాబాద్ కి తీసుకొచ్చినారు ఇండస్ట్రీ మొత్తము. అవును భయ్, మేము రావాలని రాలే అంటే పుణ్యానికి ఏం రాలే. వాళ్ళు ఒక్కొక్కరికి 10 ఎకరాలు 15 ఎకరాలు వాళ్ళ ఇంట్లో జాగాల కాడికెళ్ళి ఇచ్చిర్రు. పుణ్యానికి ఏం రాలే. అదే స్టూడియోలు గిడియోలు కూడా అన్ని పోర్రి. మరి ఇప్పుడు పోతా అనుకుంటే ఎవరెవరు పోతారో పోరు. ఎందుకు తూ అంటుంటే ఎందుకుంటారు మీరు? మేము తూ అని ఉంచుతున్నాం ఎందుకుంటారు మీరు? దేనికి ఇచ్చినది? ఆ కళలను ఇంకా అభివృద్ధి చేసేందుకు నీకు భూములు ఇస్తే ఇలా కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకున్నారు కదా వీళ్ళందరూ. వాళ్ళందరూ కమర్షియల్ కాంప్లెక్స్, నువ్వు పద్మాలయ చూడు, నువ్వు ఏదైనా చూడు, ఎవరిదన్నా చూడు, నువ్వు మొత్తం అందరి అవే కదా. ఎన్టీఆర్కి ఇచ్చిన కాడికెళ్ళి గవే చేశారు కదా. ఎన్టీఆర్ కూడా కమర్షియల్ కాంప్లెక్స్లు, హోటళ్ళు, గీడ కూడా ఫంక్షన్ హాళ్ళు ఇవన్నీ కట్టుకున్నారు వాళ్ళంతా. వాటి గురించి వాడలే. అక్కినేని నాగేశ్వరరావు ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు చెన్నారెడ్డి తీసుకొచ్చిండు. దీనికి సూత్రధారి ఎవరంటే పైడి జయరాజ్ గారు. ఇక్కడ బాంబేలు ఉన్నాయనే కూర్చొని పెట్టి అన్ని చేసి మనది ఇక్కడ ఉండాలని చెప్పని ఒక్క తెలంగాణ హీరోలను రానిచ్చిరా మీరు? అసలు ఎవరిని రానిచ్చారు? ఇప్పటికి రాణిస్తలేరు కదా. ఎంత అద్భుతమైన కాంతారావు, వీళ్ళందరూ ఎంత అద్భుతమైన యాక్టర్స్ వీళ్ళంతా. మా ప్రభాకర్ రెడ్డి 10 ఎకరాల భూమి ఇచ్చినోడు కదా. 10 ఎకరాల భూమి చిన్న కెమెరామెన్లకు, టెక్నీషియన్లకు, లైట్ బాయ్లకు, ఇటువంటి వాళ్ళందరికీ, ఎలక్ట్రీషియన్లకు కలిపి వాళ్ళ గురించి అని చెప్పి ఆయన డొనేట్ చేసినటువంటి వ్యక్తిది ఆయన పెట్టాడు. ఈ ముఖ్యమంత్రికి నోరు కూడా రాలే, ఒక్క పేరు కూడా తీయలే. ఇప్పుడు నేను అంటున్నాను, నిన్న మొన్న మాట్లాడుతున్నా అక్కడిక్కడ. మా తెలంగాణలో కూడా చాలా మందికి తెలియదు ఇదంతా, సోయి లేకుంటుండే. కొంత పైన చర్చ జరుగుతుండే, మేధావులల్లా కొంత చర్చ జరుగుతుండే. కానీ ఎప్పుడైతే నేను బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మొదలు పెట్టినో అప్పుడు ఈ చర్చ మొత్తం స్టార్ట్ చేసినాం. ఇన్ని పేరెంట్ అవి ఇంత గొప్పలు ఉన్నారా అని. ఎన్టీ రామారావు కన్నా ఎక్కువ సినిమాలలో నటించింది ప్రభాకర్ రెడ్డి, మావుడు భయ్. ఆయన ఎందుకు పెడతలేరు విగ్రహం? అదే అడుగుతున్నా. అందుకే నేను అడిగేది అదే. ఇంకా మీరు వాళ్ళే పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నువ్వు వాళ్ళే పెట్టిన తర్వాత మనోళ్ళు ఏంది? మా సుఖ సత్య ఎందుకు పెట్టావు? మా మిద్దరాములు ఎందుకు పెట్టావు? మా ముచ్చరత్నారాయణ గారిని ఎందుకు పెట్టావు? మరి వీళ్ళు కూడా కవులు, కళాకారులు, అన్ని చేసిన వాళ్ళే కదా. ఎన్టీ రామారావు కృష్ణుని పాత్ర వేస్తే ముచ్చరత్నారాయణ కృష్ణుని పాత్ర అద్భుతంగా వేసిండు. మాడబు శ్రీధర్ మొన్న మీటింగ్ లో చెప్పిండు, అసలు కృష్ణుడు మాకు తెలిసిన కృష్ణుడు ఈయననే అని. వీళ్ళంటారు రాముడు కృష్ణుడు ఆయన మాట్లాడతారు. ఇదేంది? ఎవరి మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఘోరం ఏంటంటే వీళ్ళ బోత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇద్దరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎన్టీ రామారావును అడగోలుగా దిచ్చినోడే. ఆయన రాముడు అనుకుంటుండే, ఆయన కృష్ణుడు అనుకుంటుండు, ఆయన ఇంద్రుడు అనుకుంటుడు, దేవేంద్రుడు అనుకుంటుండు. కాంగ్రెస్ లో వచ్చినాక
చాలా మాటలు మాట్లాడింది కదా మరి ఆయన ఒక సభలో మాట్లాడారు. అవన్నీ మాట్లాడింది కదా, ఇందిరాగాంధీ ప్రజాస్వామిక ధోరణి అయినదని చెప్పని అని మాట్లాడినోడు ఇవాళ మళ్ళా వాళ్ళ చేతుల్లోనే పోయి ఆయన విగ్రహం పెట్టి భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అంటాడు ఈయన. భారతదేశ చరిత్ర తెలుసుకోవాలంటే అంబేద్కర్, ఇందిరాగాంధీ అంటే నెక్స్ట్ ఎన్టీ రామారావు అనట. ఏమో ఇంత నీచమైన నోర్లతో ఏం మాటలే. ఇందిరాగాంధీ ఎలాంటి నాయకులను తయారు చేసిందో తెలంగాణలో ఎన్టీఆర్ కూడా తయారు చేసిండు. సేమ్ రెడ్డిలని, కమ్మలని, బీసీలని, ఎస్సీలని అని చెప్పి. ఇప్పుడు రాజకీయ నాయకత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వాస్తవాలు మాట్లాడే పరిస్థితి లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా అందరూ బానిసలే. మెయిన్ ఓట్ల కోసమేనా మొన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కూడా? ఏ ఓట్లు నాకు అర్థమైతలేదు. ఓట్ల అంటే సెటిలర్ల ఓట్లు, సెటిలర్ల ఓట్లు. ఒకవేళ ఎన్టీ రామారావు విగ్రహం పెడితేనే ఇక్కడ ఓట్లు అంటే ఆ ఓట్లు కూడా అవసరం లేదు. ఇంకోటి ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అసలు ఈ డ్యూయల్ ఓటింగ్ వాళ్ళకు ఇక్కడ ఉన్న సెటిలర్లకు అక్కడ కూడా ఓట్లు ఉంటున్నాయి, ఇక్కడ కొన్ని లక్షలలో ఉన్నాయి. అవి కూడా ఇక్కడ ఓట్లు ఉంటాయి, ఎక్కడో ఒక దగ్గర ఓటు ఉండాలి కదా వీళ్ళకు. ఇక్కడ ఉంటుందంట, అక్కడ ఉంటుందట. అయితే ఇక్కడనే ఉండు లేకపోతే అక్కడనే ఉండు. రెండు దగ్గర ఓట్లు ఉన్నాయి కదా, ఇదే బద్మాషి. డిలీట్ చేసి పడేసాలి, ఇవన్నీ డిలీట్ చేయాలి. నువ్వు డిలీట్ చేయించకపోతే ఇక్కడ అక్కడ కనుక ఉండేది ఉంటే ఫస్ట్ కేసులు పెట్టాలని చెప్పి మరొక ఉద్యమం చేస్తారు బరాబర్. అరే ఊకునే సవాలే లేదు. ఇవన్నిటి మీద ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతం మీద ప్రేమ ఉండనియండి. ఎదుటోని నేను ముంచుతాను అనుకోకండి. అక్కడోళ్ళు వచ్చి ఇక్కడ ముంచుతాను తప్పే, ఇక్కడోళ్ళు పోయి అక్కడ ముంచుతానా తప్పే. కానీ అక్కడోళ్ళు వచ్చి ఇక్కడ ముంచుడు పర్సెంటేజ్ చాలా 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 ఎక్కువ ఉన్నది. చాలా మంది కలుస్తలేరు, ఇప్పటికీ బూతులు తిడుతురు కదా. ఎవడనే అన్నాడు అసలు నువ్వు రానివ్వండి. అసలు ఎవరిని ఎవడ ఆపినప్ప ఆంధ్రాకెళ్ళి ఎవరైనా వచ్చి ఆ బార్డర్లో ఉండి చెకింగ్ అయి వస్తుందా? పాస్పోర్ట్ కావాలని అంటాడు దుర్మార్గుడు. ధమాకుందా ఏమన్నా? ఏం మాటలు అవి రెచ్చగొట్టే మాటలు కాకపోతే ఇది ఒక దేశమా అన్న మాటలు ఎప్పుడన్నా? ఎంతమంది లేరు ఇప్పుడు ఆంధ్రలో. కేటీఆర్ కూడా అంటుండు మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, గతంలో కూడా పోటీ చేశారు కదా, ఇప్పుడు కూడా పోటీ చేయండి, ఎవరు ఆపుతారు మిమ్మల్ని అని చెప్పి కేటీఆర్ కూడా పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టిండు. అవును, మరి ఎవరు ఆపిండు భయ్? కానీ ఆపాలే. కేటీఆర్ కూడా ఏది ఆపాలంటే విగ్రహం ఆపాలే, ఎన్టీఆర్ విగ్రహం ఆపాలే. ఈ ముఖ్యమంత్రి ఆయన పేరు కూడా ఎన్టీఆర్. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ టైంలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వగానే తెల్లారి ఈయనంటాడు మేము కాంస్య విగ్రహం పెడతామని. ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెడతామంటే మేము కాంస్య విగ్రహం పెడతామని ఈయనంటాడు. ఎందుకు పెట్టాలి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం అని అడిగినే? ఎందుకంటే ఆయన పేరు కూడా అదే. ఇంకోటి ఏం చెప్తాడంటే మేము వచ్చినాక ఎన్ని విగ్రహాలు పెట్టినామో మేము చూపియాలని అంటాడు. వీళ్ళు కూడా ఒరిజినల్ తెలంగాణ కాదు ఇదంతా, ఇది రాజకీయ తెలంగాణ, డూప్లికేట్ తెలంగాణ వీళ్ళది కూడా. పవర్ కోసమే. బరాబర్ చెప్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.